3,22,22,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ని పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి యొక్క ముఖ్యమంత్రిగా గత 5 సంవత్సరాల కాలంలో బయట నుండి చూసిన విధ్వంసం కంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత లోన చూస్తే అంతకంటే ఎక్కువ విధ్వంసం జరిగింది. ఎందుకంటే ఆర్థికంగా ఏదైతే గతంలో సంక్షేమం పేరు మీద దోపిడీ జరిగిందో మనం చూసాం. జగనన్న కాలనీల పేరు మీద భూమి దగ్గర నుంచి దానికి గ్రావెల్ తోలే దగ్గర నుంచి కరెంటు స్తంభాల దగ్గర నుంచి ప్రతిదీ దోపిడీయే. జగనన్న కాలనీలు ఏంటంటే దోపిడీ మార్క్కి ఒక నిదర్శనం. ఇవాళ కూడా కళ్ళ ముందు కనపడతాయి ఇవన్నీ. సంక్షేమం పేరు మీద పెద్ద ఎత్తున దోపిడీ చేశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అధికారంలోకి రాగానే మేము ఎన్నికలకు చెప్పాం, మీ ఒక్క ఓటు 1000 రూపాయల పెన్షన్ పెంచుతుంది, మీ జీవితాలను మారుస్తుందని చెప్పడం జరిగింది. మరి మంచం మీద ఉన్న వాళ్ళకి ఒక కుటుంబానికి 15,000 రూపాయల పెన్షన్ రావడం అంటే మామూలు విషయం కాదు. ఒక్క ఓటుతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ని పూర్తి స్థాయిలో పెంచడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల హామీల్లో అమల్లో భాగంగా ఈ పూర్తి స్థాయి బడ్జెట్లో 2 అంశాలు ప్రధానంగా పెట్టారు. రైతులకి రైతు భరోసా కింద 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, అలాగే తల్లికి వందనం పేరుతో రేపు మే నుండి, ఎందుకంటే అటు రైతులకు కానీ స్కూల్స్ కానీ జూన్ నుండి మొదలవుతాయి వ్యవసాయ పనులు కాబట్టి ఈ 2 పథకాలు మే నెల నుండి ప్రారంభించాలని ఎన్నికల హామీల అమల్లో భాగంగా ఈ బడ్జెట్లో దానికి కేటాయింపులు చేయడం జరిగింది. అలాగే ప్రాధాన్యత క్రమంగా ఇరిగేషన్ కూడా చాలా ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇస్తూ ఉంది. అలాగే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు మన పార్లమెంట్ మెంబర్గా కేంద్ర మంత్రిగా ఇప్పటికే మనం ఈ గుంటూరులో చూస్తూ ఉన్నాం. రకరకాల ప్రాజెక్టులు, నేషనల్ హైవేస్ గురించి రివ్యూ చేయటం కానీ, అలాగే ముఖ్యంగా మన శంకర్ విలాస్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ని విస్తీర్ణం చేసే దానిలో ప్రధాన భూమికి ఎప్పటి నుంచో ఈ గుంటూరు ప్రజల యొక్క డిమాండ్ అది. మరి ఇవాళ దాన్ని కేంద్రం నుంచి అనుమతి తీసుకొచ్చి దానికి త్వరలోనే టెండర్లు పిలిచి పని మొదలు పెట్టబోతా ఉన్నారు. ఆ విధంగా కేంద్రం నుండి రావాల్సిన పథకాలు జలజీవన్ మిషన్లో మరి కోట్లాది రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా కూడా దాదాపు 23,000 కోట్ల రూపాయల అనుమతులు ఇచ్చినా కూడా కేవలం 2,000 కోట్లు మాత్రమే గత ప్రభుత్వం వినియోగించుకోవడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఈ పథకాన్ని 26తో పూర్తవుతుంది. దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క విజ్ఞప్తి మేరకు 2028 వరకు కూడా పొడిగించడం జరిగింది. దానివల్ల ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామానికి మంచినీరు ఇవ్వాలి, ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వం దానికి కావాల్సిన నిధులు ఇవ్వటం కూడా సిద్ధంగా ఉంది. దానికి ప్రాజెక్టులు కూడా త్వరలో రూపకల్పన చేసి టెండర్లు పిలిచే విధంగా ప్రభుత్వం చేస్తుందని చెప్పి కూడా ఈ బడ్జెట్లో తెలియజేయటం జరిగింది. అదేవిధంగా మనకు తెలుసు, గతంలో ఇందాక చెప్పాము సంక్షేమం పేరు మీద దోపిడీ చేశారు, అభివృద్ధిని గాలికి వదిలేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కూడా ప్రయాణించడానికి వీలుగాని రోడ్ల మీద పాట్ హోల్స్ ఏమున్నాయో అవి యుద్ధ ప్రాతిపదికన పూడ్చాలి అని చెప్పి ప్రభుత్వం నిధులు ఇవ్వటం జరిగింది. ఇవాళ మీరు ఏ రోడ్డు మీద వెళ్ళినా, మీరు ఇదివరకు రోడ్డు మీద వెళ్తే ఒక గర్భిణీ స్త్రీ వెళ్తే అక్కడే డెలివరీ అయ్యే పరిస్థితులు, దాని నుంచి ఇవాళ గుంటలన్నీ కూడా పూడ్చి చక్కగా ప్రయాణించే విధంగా ఇవాళ చేయటం జరిగింది. మిగిలిన పనులు కూడా 1-2 పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి కూడా ప్రభుత్వం తెలియజేయటం జరిగింది. కాబట్టి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయటం, పేద వర్గాలకు అండగా ఉండటం అనేది ముఖ్యంగా ఇక్కడ ఆలోచన చేయాల్సింది. ఇందాక సహచరులు మాధవ్ గారు చెప్పారు, హౌసింగ్ ప్రోగ్రామ్ అనేది గతంలో కేంద్ర ప్రభుత్వం 1,50,000 ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఇంకో 30,000 ఇచ్చి చేతులు దొరుకుతున్నాడు. కానీ ఈ ప్రభుత్వం అలా కాకుండా కేంద్రం ఇచ్చే 1,50,000తో పాటు అదనంగా 1,00,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరించడం, అలాగే ఎవరైతే ఎస్సీ బీసీ వర్గాలు ఎవరైతే ఉన్నారో వారికి అదనంగా 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేయటం, ఎస్టీ వర్గాల వారికి 75,000 ఇవ్వాలని నిర్ణయం చేయటం వల్ల పేదవాడు పెరిగిన ధరలకు అనుగుణంగా ఇల్లు కట్టుకునే అవకాశం ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కిందనే ఒక నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా కూడా
ప్రభుత్వం త్వరలో ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే విధంగా ఇప్పటికే ఎన్యూమరేషన్ జరుగుతూ ఉంది, అన్ని జరుగుతూ ఉన్నాయి. అడిగిన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వడం, కట్టుకునే ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఈ బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అదే ముఖ్యంగా మరి ఎన్నో సందర్భాల్లో మన వరదలు వచ్చినప్పుడు కూడా మనం చూసాం, కేంద్ర మంత్రి గారు ఈ మన గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఎక్కడైతే అధిక వర్షాలకి పంట నష్టం జరిగిందో ఆ ప్రాంతాలు, మా నియోజకవర్గంతో సహా అన్ని ప్రాంతాలు పర్యటించడం జరిగింది. మొట్టమొదటిసారి మనం చూస్తే పంట నష్టపోయిన వారం రోజుల్లో రైతుల అకౌంట్లో డబ్బులు వేశారు. వారం రోజుల్లో రైతుల అకౌంట్లో డబ్బులు పడినాయి. ఇవాళ ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత విమర్శలు చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వం రైతులు ధాన్యం కొని 1000 కోట్ల రూపాయలు చెల్లించాలి అంటే నెలల తరబడిన చెల్లించాల. ఆ డబ్బులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించడం జరిగింది. చెల్లించడంతో పాటు మొన్న ధాన్యం ధర గత 5 సంవత్సరాలు నేను చూసా, ధాన్యాన్ని ఈ జిల్లాలోనే 1000 రూపాయలకు అమ్ముకున్న రోజులు ఉన్నాయి, 1100లకు అమ్ముకున్న రోజులు ఉన్నాయి, 1200లకు అమ్ముకున్న రోజులు ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం ధర తగ్గితే 1750 రూపాయలు కనీస గిట్టుబాటు ధర ప్రభుత్వం నిర్ణయిస్తే కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతు